అలాగే ఆర్మూర్కు సంబంధించినటువంటిది సిద్ధన ఈడ ఒక్కసారి ఉండాలి, ఈ ఒక ఆర్మూర్ది ఒక్కసారి చదివిపోదాం. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని మనం ఒకసారి చూసుకుంటే రైట్గా ఇది ఆర్మూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఉండు రాజశేఖర్. డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 198,187 మంది మొత్తం ఓటర్లు. అందులో యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 65.87%. అంటే విచ్ విల్ బి ఎంత 130,546. మొత్తం 195,000 మంది ఓట్లలో 98,000 ఓట్లలో 130,546 ఓట్లు కేవలం బీసీలే, కేవలం బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 198,187లో 9,057 ఓట్లు ఓన్లీ రెడ్లై. 9,057 ఓట్లు మాత్రమే రెడ్లై ఉన్నాయి. బీసీల ఓట్లు 130,546 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ 14 సార్లు జరిగినాయి ఇప్పటి వరకు. 14 సార్లు ఎలక్షన్ జరిగితే కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ ఎన్నిక కాబడ్డారు. ఒకటి జి రాజారాం అని చెప్పి 1952 నుంచి 57 మధ్యలో, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ 1999 నుంచి 2004 మధ్యలో. వీళ్ళిద్దరు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీలు. వీళ్ళు మాత్రమే 2 సార్లు గెలవగలిగారు. అది 2004 అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆర్మూర్కి బీసీ ఎమ్మెల్యే లేడు. రైట్గా ఒక్కసారి ఆ డీటెయిల్స్ అని చూస్తే 1952లో రాజారాం సోషలిస్ట్ పార్టీ నుంచి గెలిచిండు. అలాగే 62, 67, 72 ఈ 3 సార్లు తుమ్మల రంగారెడ్డి అని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే 78, ఆ తర్వాత 83 2 సార్ల శనిగరం సంతోష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది. ఇక 85లో ఆలేటి మహిపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి, 89లో శనిగరం సంతోష్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి, 94లో ఆలేటి అన్నపూర్ణాదేవి ఈమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచింది. 99లో బాజిరెడ్డి గోవర్ధన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. బాజిరెడ్డి గోవర్ధన్ ఆ రెడ్డి అని ఉంటుంది పేరులో కాబట్టి రెడ్డి అనుకున్నారు, కాదు ఆయన బీసీ. అలాగే 2004లో శనిగరం సంతోష్ రెడ్డి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించడం జరిగింది. ఇక 2009లో ఆలటి అన్నపూర్ణాదేవి ఈమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిస్తే, ఇక 2014లో ఆసన్న గారి జీవన్ రెడ్డి, 2018లో ఆయనే గెలవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి. ప్రస్తుతం పైడి రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన గెలవడం జరిగింది. అంటే 14 సార్లు ఆర్మూర్లో ఎన్నికలు జరిగితే ఆ 14 సార్లలో కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ గెలవడం జరిగింది. మరి బీసీల ఓట్లు లేవా అంటే 190,000 ఓట్లలో 130,000 ఓట్లు కేవలం బీసీలే. మరి 10 సార్లు గెలిచినట్టు 12 సార్లు గెలిచినటువంటి రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే కేవలం 9,057 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక జెడ్పీటీసీల వివరాలు ఇవన్నీ మిగతా చూస్తే ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పైడి రాకేష్ రెడ్డి 72,658 ఓట్లు సంపాదించిండు. ఇక పొద్దుటూరి విజయ్ కుమార్ రెడ్డి 42,989 ఓట్లు సంపాదించిండు. ఆసన్న గారి జీవన్ రెడ్డి 3 రెడ్లు పోటీ చేస్తే 3 రెడ్లు పంచుకున్నారు. ఇక్కడ బీసీలకు అవకాశం రాలేదు. బీసీలు పోటీ చేసే అవకాశం అసలు బీసీ వాడికి బీఫామే లేనప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ పోటీ చేస్తాడు? కాబట్టి అసలు మతలాబ్ ఎక్కడ ఉంది? బీఫామ్ దగ్గర ఉందా? బీఫామ్ దగ్గర వీళ్ళకు ఉన్నదేంది, మన బీసీలకు లేనిదేంది? ఒక బీఫామే కదా. రైట్, ఇది ఇట్లుంటాయి. ఇక ప్రస్తుతం జెడ్పీటీసీల సంగతి చూద్దాం. ఆర్మూర్ రూరల్ వచ్చేసి ఎస్సీ అయింది జెడ్పీటీసీ, ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇచ్చిరు. ఇక నందిపేట బీసీ అయితే బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిరు. ఇక మల్కూరు అన్రిజర్వ్డ్ అయితే ఓసీ వెలమకి ఇచ్చిరు. ఇక్కడ 65.87% ఉన్నటువంటి బీసీలు ఒక్కరు జెడ్పీటీసీ ఉంటే 4.57% ఉన్న ఓసీలు ఒక్కరు జెడ్పీటీసీ అయ్యారు. సో కాబట్టి ఇక్కడ జెడ్పీటీసీల్లో బీసీలకు అన్యాయం జరిగింది, ఎంపీటీసీలో జరిగింది, సర్పంచ్లో జరిగింది, అన్ని చోట్ల జరిగింది. సో వీటిని బద్దలు కొట్టడానికే ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ముందుకొచ్చి ఈ వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంది వీళ్ళందరి కోసం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఆర్మూర్కి సంబంధించి మీ ముంగట చెప్పాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, పాండుది ఒక్కసారి ఎవరు మరి ఆర్మూర్లో ఈయన ఎవరు? హాసన్న గారు జీవన్ రెడ్డి అనుకుంటే ఇగో 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 ఈయనే. ఆయనే పాండు. ఈయనే పాండు. ఈయననే 2 సార్లు గెలవడం జరిగింది. ఇలా ఓట్లు ఎన్ని అంటే 9,045 ఓట్లు.
కలకల అంటుందా? రైట్, ఇది అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఇక